శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూలై 31 ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్త అవసరం. ఆదాయం విషయంలో ఎటువంటి అలసత్వం వహించకూడదు. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి కృషి చెయ్యాలి. ఆర్థిక లావాదేవీలలో స్పష్టత పాటించడం వలన అనవసరపు సమస్యలను నివారించవచ్చు. పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. అప్పులు చేయకుండా ఉండటం, ఒకవేళ తప్పనిసరైతే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ధన ప్రవాహం సాఫీగా ఉండేందుకు సరైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి మరియు పొదుపుపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఏదైనా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం శ్రేయస్కరం. ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నందున కొంత మొత్తాన్ని అత్యవసర నిధిగా పక్కన పెట్టుకోవడం మంచిది. ఇది ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడానికి సహాయపడుతుంది. ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించాలి. పని ఒత్తిడి వలన కలిగే మానసిక అలసటను తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఆహారం విషయంలో నియమాలను పాటించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వలన జీర్ణ సమస్యలను నివారించవచ్చు. వ్యాయామం, యోగా వంటివి దినచర్యలో భాగం చేసుకోవడం వలన శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చు. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు తలెత్తకుండా తగినంత నిద్రపోవాలి. ఏవైనా చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించటం మంచిది. నిర్లక్ష్యం చేయడం వలన సమస్యలు పెద్దవి అయ్యే అవకాశం ఉంది. ప్రశాంతమైన మనసు కోసం ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం మేలు. సానుకూల దృక్పథంతో ఉండడం వలన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి కృషి చేయడం అవసరం. పనిలో ఎటువంటి అలసత్వం వహించకూడదు. వృత్తిపరమైన చర్చలలో ఓర్పు వహించడం ముఖ్యం. సహోద్యోగులు మరియు పై అధికారులతో సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించాలి. మీ పనికి గుర్తింపు లభిస్తుంది మరియు పదోన్నతికి అవకాశాలు ఉండవచ్చు. అయినప్పటికీ కీలకమైన విషయాలపై అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా మీరు ఉన్నతాధికారుల దృష్టిలో పడతారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉన్నందున వాటిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళికతో ముందుకు సాగాలి. పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడం ముఖ్యం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం, రిలాక్స్ అవ్వడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు లాభనష్టాలు సమతుల్యంగా ఉంటాయి. వ్యాపారంలో అలసత్వం వహించకుండా నిరంతరం శ్రమించడం అవసరం. కొత్త వ్యాపార అవకాశాలను పరిశీలించాలి మరియు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. లావాదేవీలలో పూర్తి స్పష్టత పాటించాలి. భాగస్వాములతో చర్చలలో ఓర్పు వహించడం వలన అనవసరపు వివాదాలను నివారించవచ్చు. వ్యాపారాన్ని పటిష్టం చేయడానికి మెరుగైన నిర్వహణ పద్ధతులను అనుసరించాలి. ఇది వ్యాపార విస్తరణకు మరియు లాభాలను పెంచడానికి సహాయపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అన్ని అంశాలను పరిశీలించి నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. మార్కెట్ పరిస్థితులను నిరంతరం విశ్లేషిస్తూ తదనుగుణంగా వ్యూహాలను మార్చుకోవడం అవసరం. పోటీని పట్టుకోవడానికి నూతన ఆలోచనలు మరియు ప్రణాళికలతో ముందుకు సాగాలి. ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత అవసరం. ముఖ్యమైన విషయాలపై దృష్టి సారించి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అదనపు కృషి చేయాలి. చదువులో వచ్చే చిన్నపాటి ఆటంకాలను ఓర్పుతో అధిగమించాలి. సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఉపాధ్యాయులు లేదా సహవిద్యార్థుల సహాయం తీసుకోవడం మంచిది. గందరగోళానికి గురికాకుండా స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. నూతన విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపాలి. అభ్యాసం మరియు పునరావృతం ద్వారా విషయాలను బాగా గుర్తుంచుకోవచ్చు. స్నేహితులతో అనవసరపు కాలక్షేపం చేయకుండా చదువుపైనే పూర్తి దృష్టి పెట్టాలి. భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకొని వాటిని సాధించడానికి కృషి చెయ్యాలి.
ఈరోజు ధనస్సు రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆర్థిక విషయాలలో అలసత్వం వహించకుండా ప్రతి లావాదేవీలో స్పష్టత పాటించాలి. ముఖ్యంగా అప్పులివ్వడం లేదా తీసుకోవడం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత సంబంధాలలో ఓర్పు వహించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సంభాషణలో జాగ్రత్త అవసరం. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారపు అలవాట్లలో నియమనం, సరైన వ్యాయామం అవసరం. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. తెలియని లేదా నమ్మకమైన వ్యక్తులతో ఆర్థికపరమైన వ్యవహారాలు నిర్వహించవద్దు. ప్రయాణాలలో జాగ్రత్త వహించడం, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు తగ్గించడం మంచిది. ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుటుంబ సభ్యులతో సంబంధాలలో సున్నితత్వం అవసరం. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద వివాదాలకు దారితీయకుండా ఓర్పుతో వ్యవహరించాలి. కుటుంబంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి కృషి చేయాలి. పెద్దల పట్ల గౌరవం చూపాలి మరియు వారి సలహాలను స్వీకరించాలి. పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడం వలన బంధాలు బలపడతాయి. కుటుంబంలో ఏవైనా విభేదాలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అహంభావం చూపకుండా అందరి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం వలన సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా మాటతీరు విషయంలో జాగ్రత్త వహించాలి. తొందరపడి మాట్లాడడం వలన అనవసరపు అపార్థాలు తలెత్తవచ్చు. అందరితో కలిసికట్టుగా ఉండటం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం వలన కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. ధనస్సు రాశివారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధం సౌహార్దంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ స్పష్టంగా ఉండాలి. ఏవైనా అపార్థాలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఓపికతో ఒకరినొకరు అర్థం చేసుకోవడం వలన బంధం మరింత బలపడుతుంది. జీవిత భాగస్వామి పట్ల ప్రేమ, గౌరవం చూపడం ముఖ్యం. వారి భావాలను అర్థం చేసుకుని వారికి మద్దతు ఇవ్వాలి. ఇద్దరూ కలిసి పనులు చేయడం మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకోవడం వలన బంధం మరింత దృఢంగా ఉంటుంది. చిన్నపాటి బహుమతులు లేదా ఆశ్చర్యకరమైన పనులు బంధాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. వివాదాలకు అవకాశం ఇవ్వకుండా సర్దుకుపోవడం వలన సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ప్రేమ జీవితం విషయానికి వస్తే ధనస్సు రాశివారికి ఈరోజు ఆనందంగా ఉంటుంది. ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఇది మంచి రోజు. మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు అర్థం చేసుకోవడం, మద్దతు ఇవ్వడం వలన సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఏవైనా చిన్నపాటి విభేదాలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఓపిక మరియు అనుకూలత ప్రేమ బంధాన్ని మరింత సమృద్ధం చేస్తాయి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలున్నాయి. మీరు ఆసక్తి ఉన్నవారితో కమ్యూనికేట్ చేయడానికి చొరవ తీసుకోవచ్చు. తొందరపడకుండా ఒకరినొకరు బాగా తెలుసుకోవడానికి సమయం తీసుకోవడం మంచిది. ఇది దీర్ఘకాలిక మరియు బలమైన సంబంధానికి పునాది వేస్తుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా అపార్థాలకు తావుండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.